ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అనేటటువంటి విభాగం ఉందండి. దీని మెయిన్ ప్రోటోకాల్ ఏంటంటే దీని చైర్ ఏమో ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, కో చైర్ ఏమో ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫినాన్స్ అండ్ రెవెన్యూ బుగ్గన గారు, అండ్ ఇట్ ఈస్ హెడెడ్ బై ది ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో దట్స్ ది హైరార్కీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని గ్లోబల్ క్యాన్వాస్లో ది బెస్ట్ డెస్టినేషన్ హబ్గా మనము నెరేట్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ని ప్రమోట్ చేయడము, పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేయడం, ఇది దీని మెయిన్ గోల్. సో 1.5 yearలో మేము అనేక రకమైనటువంటి కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. నేను ఫస్ట్ తీసుకొచ్చిన కంపెనీ ర్యాన్స్టాట్ అని ఒక హెచ్ఆర్ ఫామ్. అదప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు చాలా బ్యాక్ ఆఫీసెస్ యుక్రెయిన్ నుంచి ఇండియాకి షిఫ్ట్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. ఆ టైంలో పుణే ఆర్ బెంగళూరు అనుకుంటున్న సమయంలో ఒకసారి న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసి నేను వాళ్ళ ఎండిసిఓతో మాట్లాడి, ఈ రెండు కాదు విశాఖపట్నం అయితే మీకు మంచిగా అవకాశం ఉంటుందని ఫస్ట్ ల్యాండ్ చేసినటువంటి సంస్థ ర్యాన్స్టాట్. ఇప్పటికీ కూడా ఇట్ ఈస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఇన్ విశాఖపట్నం. ఎంత వచ్చింది ఇన్వెస్ట్మెంట్?